ఇచ్చోడు మండలంలో ఈ సంఘటన జరిగిందట. ఇక చూడు, ధరంపురి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ధరంపురి ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 30 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రోజులాగే బుధవారం కూడా విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రతిభా స్కూల్కి వచ్చారు. నిర్వాహకులు మధ్యాహ్న భోజనాన్ని వండే సమయంలో వంటగదికి తాళం పగలగొట్టి ఉండడంతో విషయాన్ని ప్రధానోపాధ్యాయురాలకు చెప్పారు. అప్రమత్తమైన హెచ్ఎం సమాచారాన్ని గ్రామ పెద్దలకు వెంటనే స్కూల్కి వెళ్ళి చూడగా గదిలో పురుగుల మందు వాసన రావడంతో పాటు వంట పాత్రలో తెల్లటి వర్ణంలో ద్రావణం కనిపించింది. దీంతో పాఠశాలలోని వంట సామాగ్రిలో పురుగుల మందు కలిసిందని గుర్తించారు. అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. తాగునీటి ట్యాంకులోనూ దాన్ని కలిపినట్లు గుర్తించారు. వెంటనే వారు విద్యార్థులు తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సిఐ భీమేష్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చివరకు గ్రామానికి చెందిన సోయం కిస్టు అనే యువకుడు ఈ ఘటనకు పాల్పడినట్టుగా నిర్ధారించారు. కుటుంబ కలహాలు, ఇంట్లో వారిపై కోపంతో పాటు అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని గుర్తించారు. పోలీసులు వెంటనే నిందితుని అదుపులోకి తీసుకున్నారు. కాగా పిల్లలంతా విష ప్రయోగం నుంచి బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సో ఒక్కసారి మీరు చూస్తూ ఉంటారు, జనరల్గా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తున్నటువంటి వార్తలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి కేవలం ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నటువంటి వార్తలు ఏమన్నా ఉన్నాయంటే కేవలం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, గురుకుల పాఠశాలలో పిల్లలు అస్వస్థకు గురవ్వడం, గురుకుల పాఠశాలలో పిల్లల మరణాలు, ఈ వార్తలు ఎక్కువ చూస్తున్నాం. ఇవి ఎట్లా జరుగుతున్నాయన్నటువంటి అనుమానాలు ఇప్పుడు ఈ వార్తను చూస్తూ ఉంటే కొంత అర్థమవుతున్నది. నిజంగానే గురుకులలో ఫుడ్ పాయిజన్లు జెన్యూన్లోనే జరుగుతున్నాయా, లేకపోతే ఇసోటి బట్టేవాజుగాలు ఏమైనా ఆ ఫుడ్లో కలిపి మరి ఏమైనా ఫుడ్ పాయిజన్లకు తెరలేపుతున్నారా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎవరైతే ఈ సోయం కిస్టు అనేటువంటి వ్యక్తి ఎవరైతున్నారో ఈయన పాపం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ ఏదైతున్నదో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ స్కూల్లో ఆ బడిలో 30 మంది చదువుకుంటారు. మొత్తం పిల్లలు 30 మంది చదువుకుంటా ఉంటే ఆ 30 మంది చదువుకున్నటువంటి ఆ స్కూలు వంటగదిలోకి పోయి దాని వంటగది ఆ డోర్ తాళం పగలగొట్టి ఆ అన్నం వండుతారు కదా, గిన్నెలు పెద్ద పెద్ద బొగాన్లు బేసిన్లు ఉంటాయి కదా, ఆ గిన్నెలు అయితే పురుగుల మందు పోసినట. ఇక ఇట్లా కాదని చెప్పి మళ్ళీ ట్యాంక్ ఎక్కి ఆ స్కూల్ ట్యాంకులో కూడా కొంత పురుగుల మందు పోసినట. ఈ పురుగుల మందు పోసి ఆ డబ్బా అక్కనే పారేస్తే ఇక స్కూల్కి రోజు పిల్లలు వస్తారు, పిల్లలతో పాటు ఉపాధ్యాయులు వస్తారు కదా, ఈ వంటోనేటోళ్ళు వీళ్ళందరూ కూడా మరి స్కూలు ఆ వంటగది డోర్ తీయద్దామని పోతే వంటగది డోరు తాళం పగిలిపోయినదట. ఇది ఎక్కడ కథ నాయన, తాళం ఇరగొట్టున్నది ఏందని చెప్పేసి హెచ్ఎం మేడంకు అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దోళ్ళకి చెప్తే వీళ్ళంతా వచ్చి ఒక్కసారి చూస్తే ఆ వంటగది ఓపెన్ చేయగానే లోపలికి వెళ్తే వాసన వస్తుందట. జనరల్గా మన ఇల్లు అయినా లేకపోతే ఇంకెవరి ఇల్లు అయినా సరే జనరల్గా ఇంట్లోకి పోయినప్పుడు రెగ్యులర్గా పోయినప్పుడు ఒక రకమైనటువంటి స్మెల్ ఉంటుంది. ఆ రెగ్యులర్గా పోతూనే అక్కడ ఏమైనా కుళ్ళిపోయినా, ఏదైనా చనిపోయినా, ఏదైనా వేరే పదార్థం కనుక లోపలికి వస్తే ఒక రకమైనటువంటి డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఎవరికైనా కామన్గానే. సో పురుగుల మంది అంటే అది ఒక రకమైనటువంటి స్మెల్ ఉంటుంది. అది వ్యవసాయ కూలీలకు, రైతన్నలకు బాగా తెలుసు. ఆ పాయిజన్ స్మెల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తలకి ఎక్కేస్తే ఒక్కసారిగా స్పృహ కోల్పోతారు కూడా ఆ పురుగుల మందు స్మెల్ ఎక్కితే. సో అట్లా డోర్ తీయంగానే పురుగుల మందు స్మెల్ రావడం, అనుమానాస్పదంగా అనిపించడం, ఆ బొగాన్లు అవన్నీ చెక్ చేస్తే తెల్లటి పొర లెక్క కనిపిస్తుందంట. ఈ పాల లెక్క తెల్లగా ఉంటుంది పురుగుల మందు అంతా కూడా. సో ఇవంతా గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా 30 మంది పిల్లల్ని అలర్ట్ చేసి ఆ వాటర్ ట్యాంకులో నీళ్ళు తాగనీయకుండా, ఆ మధ్యాహ్న భోజనాన్ని తిననివ్వకుండా వాళ్ళు కొంత అలర్ట్ చేసే ప్రయత్నం చేసిరట. సో ఒక 30 మంది ప్రాణాలని అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు, అక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి టీచర్సు, అక్కడ వంటగదిలో ఉన్నటువంటి సిబ్బంది 30 మంది ప్రాణాలని కాపాడిరట. ఏందా ఈ కథ, వీడు ఎవడా అసలు, వీడు ఎందుకు పోయినా స్కూల్ మొఖానా, వీడికి ఏం పనా, వీడు పోనీకే, వీడేమైనా అటెండరా, లేకపోతే వీడేమైనా అసిస్టెంటా, వీడేమైనా టీచరా, వీడు ఏం పని మీద పోయినా, వీడికి ఇష్టానిటోడు వీనని చెప్పేసి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాడేదో కుటుంబాల కలహాలతోటి, ఇంట్లో గొడవలతోటి, మానసిక పరిస్థితి బాగలేక ఇక స్కూల్ దిగిపోయి ఇంత ట్యాంకుల మందు పోసి ఇంత గిన్నెల మందు కలిపి వచ్చినట. ఇక పోలీసులకు చెప్తే పోలీసులు వచ్చి వీని పట్టుకపోయారట.
మరి పట్టుకపోయి వీని పొరక నాలుగు చంపితే మరి ఇంతకుముందు ఇట్లా ఏమైనా చేసిండా, ఇప్పుడే తొలిసారి చేసిండా అనేది మొత్తం బయటపడుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి, ప్రభుత్వం మీద బురద జల్లడానికి, ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి ఇటువంటి సంఘటనలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో దయచేసి గురుకుల పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, వంట సిబ్బంది కూడా యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఇటువంటి ప్రమాదం, ఇటువంటి ఉన్మాదులు, ఇటువంటి దొంగ పడవగాలి ఎట్లా వచ్చి ఏం చేస్తారో తెలియదు. సో వచ్చిన బదలం సచ్చిన దాకపోదన్నట్టు ఎంతసేపు ప్రభుత్వము వైఫల్యమే, ప్రభుత్వం చేసినటువంటి లాపర్వనే, ప్రభుత్వ వైఫల్యం వల్లనే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్లు, గురుకుల పాఠశాలలో మరణాలని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి సో కొంత అలర్ట్గా ఉండాలి, లేకపోతే ఇసోటి దొంగ పడవగాలి ఎక్కడి మోపవుతారో తెలియదు. సూర్యుకి ఎంత అమాయకంగా ఉన్నాడు. సొప్పబెండోలే గాలి వేస్తే కొట్టుకుపోయేటట్టు అమాయకంగా పిల్లగాడు చూడు, అభం శుభం తెలియని అమాయకుడు నోట్లో ఏలు పెడితే కొరకాలనా వద్దా అని అడిగేటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా కనబడుతున్నాడు. చూడు మొత్తం జ్యూస్ డబ్బాల స్టా వేసి గుంజేస్తే ఆ స్టాల్ ఎక్క సన్నగా ఉన్నాడు పిల్లగాడు కరెంట్ తీగలే. కానీ చేసే పనులు మాత్రం బాగాలేవు. పురుగుల మందు డబ్బా మీకు ఇక్కడ కనబడుతున్నావు చూడండి ఒకసారి. పురుగుల మందు డబ్బా ఇక చూడు, ఇది కరెంట్ తీగలకి సన్నగా ఉన్నాడు ఈయన, పురుగుల మందు డబ్బా ఇక్కడ కనబడుతున్నది. సో ఇట్లా కొన్ని చోట్ల మోపైతా ఉన్నాయి, కొంతమంది మోపైతా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్.